ఈరోజు మన ఛానల్లో మీకోసం ఏ సినిమా తెచ్చాను? ఇది ఇటీవల 2023లో విడుదలైన హిట్. కాబట్టి మనం ఇండోనేషియా దెయ్యం సినిమా చూడబోతున్నాం. కానీ ఈరోజు సినిమా కథ మరియు కొన్ని దర్శకుల వీడియోల గురించి మాట్లాడుకుందాం. కానీ మనం వెళ్లే ముందు ఈ వీడియోను సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. దాని పక్కన ఉన్న తెల్లని బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ సినిమా ప్రారంభ స్థానం దట్టమైన అడవి పక్కన ఉన్న ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో ఒక పేద అమ్మాయి ఆల్ఫా చనిపోయింది. ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్తున్నారు. వారు ఆ అమ్మాయి మృతదేహాన్ని సమీపంలో తవ్విన గుంతలోకి దిస్తున్నారు. దానిని దించే ముందు మన హీరో ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని ఏదో మంత్రం జపిస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ముఖం చూడండి, అది చాలా భయంకరంగా ఉంది. అంతేకాదు, అకస్మాత్తుగా శ్మశానవాటికలో భారీ వర్షం కురుస్తుంది. అప్పుడు గుంత తవ్వుతున్నవారు త్వరగా వెళ్లి స్నానం చేస్తారు. చాలా నీరు ఉంది. హీరో పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత మళ్లీ ఆ శవం మీద పడతాడు. తర్వాత హీరో రాడు. ఇది ఇప్పుడు అయిపోవాలని నేను చెప్పాను మరియు నేను మళ్లీ అల్లాహ్ పేరు చెబుతాను మరియు నేను ఈ మంత్రాన్ని చెబుతాను. అలా చెప్పిన తర్వాత అడవిలో వర్షం ఆగిపోయింది. అప్పుడు అందరూ ఆ అమ్మాయిని అనుసరించి వారి ఇంటికి వెళతారు. కాని అర్ధరాత్రి పూడ్చిపెట్టిన అమ్మాయి డబ్బు ఆ రంధ్రం నుండి బయటకు వస్తుంది. అలా వారు అక్కడ ఒక చిన్న కోత వేస్తున్నారు. ఇప్పుడు 14 రోజుల క్రితం మన హీరో నగరంలో కార్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. అప్పుడు అతని స్నేహితుడు అతనిని చూడటానికి వచ్చాడు. అతని పేరు హసన్, మన హీరోకి ప్రాణ స్నేహితుడు. అతను హీరోని తీసుకుని వెళ్లి, నాకేం లేదు, నేను నిన్ను చాలా కాలంగా చూడలేదు, నువ్వు అకస్మాత్తుగా నన్ను చూడటానికి ఎందుకు వచ్చావు అని అడిగాను. లేదు, నువ్వు ఇప్పుడే జైలు నుండి విడుదలయ్యాయని విన్నాను. అందుకే అతను వెంటనే నిన్ను చూడటానికి వచ్చాడు. మన హీరో, ఆ మాస్టర్, భూతవైద్య కర్మలో చేరబోతున్నాడు. వాళ్ళు అలాంటి కర్మ చేసినప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది. అందుకే ఆ అమ్మాయి చావుకు అతనే కారణం కాబట్టి అతన్ని జైలులో పెట్టారు. అంతేకాదు, అతను జైలుకు వెళ్లి నా తల్లి చనిపోయిందని అనుకున్నారు. ఇప్పుడు అతని స్నేహితుడు మన హీరోని చూడటానికి ఎందుకు వస్తున్నాడు? పరిస్థితి అలాగే ఉంది. అతని గ్రామానికి చెందిన రత్న అనే అమ్మాయి చాలా సంవత్సరాల తర్వాత అతని ఇంటికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఆమెకు అనారోగ్యంగా మారింది. ప్రతిరోజు 6 గంటలకు ఆమె తీవ్రంగా వాంతులు చేసుకోవడం ప్రారంభిస్తుంది. అంతేకాదు, ఆమె శరీరం ఉబ్బి, పురుగులు పట్టి, ఆమె కథరువాల్కు ఏమి జరిగిందో డాక్టర్ కూడా చెప్పలేని విధంగా తీవ్రమైన వ్యాధితో బాధపడుతోంది. కాబట్టి మన హీరో సమస్య నాకు అర్థమవుతుంది. నేను కూడా ఆమెను బాగుచేయగలను. ఆమె ఈ దృశ్యం కోసం అంత నమ్మకంతో వచ్చింది. కానీ మన హీరో ఒప్పుకోడు. నేను ఇప్పటికే మీకు ఎందుకు చెప్పలేదు? నాకు ఇప్పుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయంగా ఉంది. అందుకే దేవునిపై నాకున్న నమ్మకం పూర్తిగా కనుమరుగైంది. నేను అదంతా చేయలేను. నేను మీకు చెప్పలేకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. వేరే మార్గం లేదు. ఇప్పుడు రాత్రికి కట్ అయింది. మన హీరో గాఢంగా నిద్రపోతున్నాడు. దూరం చూడండి, ఒక స్త్రీ బట్టలు తిప్పుతోంది. ఓహ్, అలాగే, ఆమె నెమ్మదిగా మన హీరో దగ్గరికి వస్తోంది. అంతేకాదు, అది అతని తలపై తేలుతోంది. హీరో కూడా కళ్ళు మూసుకుని ఆ ప్రదేశం వైపు చూస్తాడు. సరే, ఏదో తేడాగా ఉందని మనం అనుకుని మళ్లీ పడుకుంటాం. నాకు సహాయం చేద్దాం, నన్ను కాపాడతాం, ఒక అమ్మాయి అరుపులు వింటాం. హీరో కూడా ఓపికగా ఉంటాడు. తర్వాత బయటి నుండి వచ్చి రత్న అమ్మాయి కారు చేతికి గొలుసు కట్టడానికి ప్రయత్నిస్తుందని చూస్తాడు. ఆమె హీరోతో పెద్దదాన్ని రక్షించమని చెబుతుంది. ఈ సినిమా పెరిగే దాని గురించి, కాబట్టి మన హీరో ఒక్క నిమిషం కూడా వేచి ఉండలేడు. కాబట్టి అతను వెంటనే బయలుదేరి బస్సులో ఆ గ్రామానికి వెళ్తాడు. దారిలో ఒక కారు ప్రమాదం జరుగుతుంది. కానీ మన హీరో దానిని చూడడు. కాబట్టి నేను ఇప్పుడు దానిని కట్ చేసి రత్న అమ్మాయి ఇంట్లో చూపిస్తాను. ఆ అమ్మాయికి పాపం సరిగ్గా తినడానికి కూడా సమయం లేదు. అప్పుడే బయట ఎవరో తలుపు తట్టి ఎవరో చూడడానికి వెళ్లారు. అతను ఒక దుష్టుడు అనిపిస్తుంది. ఈ రత్న అమ్మాయి తండ్రి చనిపోయే ముందు నీ దగ్గర చాలా వస్తువులు కొనుక్కుని ఉంటాడు. ఆ అప్పు కారణంగా ఈ అబ్బాయి నిన్ను హింసించి ఉంటాడు. ఇప్పుడు నన్ను చూడు, నేను డబ్బు అడుగుతూ వచ్చినా నువ్వు ఒక్కరోజు కూడా డబ్బు సంపాదించలేకపోయావు. నువ్వు చాలా గర్వంగా ఉన్నావు. నీ కూతురు నీ భర్తతో ఒకే మంచంలో పడుకోవడం లేదని చెప్పావు. ఆ అబ్బాయి అక్కడి నుండి నడుస్తున్నాడు. ఇప్పుడు మన హీరో ఊరికి వచ్చే స్థాయికి చేరుకున్నాడు. బయట భారీ వర్షం పడుతోంది. అతను లోపలికి వచ్చినప్పుడు అతను హీరోతో మొదట చెప్పేది, కొడుకు, నువ్వు ఖచ్చితంగా రత్న కోసం తిరిగి వస్తావు. అది నాకు బాగా తెలుసు. ఆమెను ఎలాగైనా నయం చేయాలని చెప్పు. నేను చేయగలిగినదంతా చేస్తాను అని హీరో అంటాడు. అప్పుడు పొరుగువాడు తలుపు తట్టి హీరోని గురువులా చూడమని అడుగుతాడు. అతను తనను ఎందుకు చూస్తున్నాడని అడిగినప్పుడు, నేను అతనితో సన్యాసి అని చెప్తాను. అతను ముందుగా వెళ్లి తన తండ్రిని చూడాలని అంటాడు. మనం రేపు కలవవచ్చని అంటాడు. మన హీరో అలాంటి సందర్శన కోసం తన తండ్రి దగ్గరకు వెళ్తాడు. నిజానికి మన హీరో చిన్నప్పటి నుండి అతనితోనే నివసిస్తున్నాడు. ఇప్పుడు అతను నడవలేనట్లు అనిపిస్తుంది. అతను వీల్చైర్లో ఉన్నాడు మరియు పక్షవాతంతో ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి ఒకప్పుడు టీచర్. ఇప్పుడు అతను మన హీరో వైపు చూస్తున్నాడు మరియు మన హీరో రత్న కోసం వచ్చాడు. విషయానికి అర్థం చేసుకుని అతను తన భార్య వద్దకు వచ్చి, చూడు అని అన్నాడు. రేపు అతనికి కావలసినవన్నీ వండి మీ గదికి వెళ్లి మన హీరో ఆ గదికి వెళ్తున్నాడని చెప్పు. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ కి కట్ చేద్దాం. ఆపై మన హీరో మరియు రత్న ఇప్పటికే ఆ అమ్మాయిని ప్రేమించారని మనకు తెలుస్తుంది. కానీ మన హీరో రాక్షసుడిని తరిమికొట్టడానికి ఒక కర్మ చేసి జైలుకు వెళ్లిన తర్వాత ప్రతిదీ తలక్రిందులైంది. ఇప్పుడు మరుసటి రోజు ఉదయం మన హీరోకి కట్ చేద్దాం. గురువు కూడా అర్థంలేని మాటలు మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను ముందే చెప్పాను, మన హీరో అలాంటి రాక్షసుడిని వెళ్లగొట్టడానికి ఒక కర్మ చేశాడు. దానివల్లే ఒక అమ్మాయి చనిపోయింది. మన హీరో జైలుకు వెళ్లాడు. అతను జైలులో ఉన్నాడు.